సో మీరు ఇందాక 'లగాన్' సినిమా చెప్పి క్రికెట్ సంగతి చెప్పారు కదా! రెండోది మీరు భావదారిద్ర్యం అంటున్నారు. అదే కంటిన్యూ చేద్దాం. అదే కంటిన్యూ ఈ చేసుకుంటాం. 'రామ్ చరణ్ తేజ్‌దేదో సినిమా అంట. అదేదో దాంట్లో ఆయన గారు ఇట్ట పెట్టి టక్ టక్ అని బ్యాట్ ఓరిని ఎన్ని విన్యాసాలు చేశారు. ఇప్పుడు సో ప్రపంచంలో దానికి వచ్చిన క్యాప్షన్స్‌తో నాకొచ్చిన ట్విట్టర్‌లో అది క్రికెట్ బోర్న్ ఇన్ ఇంగ్లాండ్, డైడ్ ఇన్ తెలుగు సినిమా అని చెప్పి. అన్‌ఫార్చునేట్‌లీ సార్ అంటే ఆ? హ్యూమన్‌లీ ఇంపాసిబుల్ షాట్స్ అంటే అంటే యాస్ ఇట్ ఈస్‌గా మీరు ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్‌లు, వన్ డేలు చూసినోళ్ళైతే అది చూసి సంకలు కొట్టుకుని అయినా నాకు ఇంకోటి తెలియాలండి ఈ విషయం. నాకు ఈ విషయం నాకు తెలియాలి. ఏంటంటే మీ డాలస్‌లో వీటిని చూసి ఏళ్ళేసే వాళ్ళుంటే వాళ్ళని దేశ బహిష్కరణ చేద్దాం. ఆ విషయంలో నేను సరా గంజాలస్‌కి వత్తాసిస్తాను. 100% సపోర్ట్ చేస్తారంటారా? 100% సపోర్ట్ చేస్తాను. ఈ 'రామ్ చరణ్ తేజకి' డాలస్‌లో ఆ సినిమా చూసి ఆ క్రికెట్ షాట్‌లకి ఈలలు, చప్పట్లు, దండలు, పూలేసిన వాళ్ళందరిని చేసి పంపించేయాలి. అందరికీ దేశ పరిశీలన చేయాల్సిందే. ఈ పాప వినాశనం బై అవ్వకపోతే ద వే I will do the same with Balkrishna or anybody. I don't ఆల్ give a తెలుగు shit. యాక్టర్స్ అండి. ఆల్ You తెలుగు guys యాక్టర్స్. don't belong here. అంటే సార్ ఇప్పుడు మనము ఏదన్నా స్పోర్ట్స్ మెన్ గురించి గాని, స్పోర్ట్స్ మీద గాని సినిమా తీస్తే మనకు కావాల్సింది సింపుల్ ఒకటే ఒక ఇంగ్రీడియెంట్ సార్. సిన్సియారిటీ, హార్డ్ వర్క్ చూపియాలి. ఎప్పుడైతే తెలుగు సినిమాల్లో స్పోర్ట్స్ సినిమాలు తీస్తారో లక్ చూపిస్తారు సార్. నాకు అర్థం కాదు. లక్ ఏంటి సార్ సినిమాల్లో? స్పోర్ట్స్‌లో లక్ ఏముంది? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్‌లో అంటే నేను 3 చాప్టర్లు చదువుకున్నాను. అన్ని క్వెషన్‌లు ఆ 3 చాప్టర్‌లు వచ్చినాయి అంటే లక్ అనుకోవచ్చు. స్పోర్ట్స్‌లో లక్ ఏంటి సార్? అసలు పైగా పైగా ఆ సినిమాలో ఏదో పెద్ద సందేశం ఏ దేశం సినిమా అయితే నాకు తెలీదు. దాని పేరేంటి? సినిమా పేరు 'పెద్ది' అండి. ఏంటది? 'పెద్ది' సినిమా పేరు 'పెద్ది.' 'పెద్ది'. ఈ వారమే నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చింది అది కూడా. అంటే ఇప్పుడు సినిమా తీసినప్పుడు ఆ సిన్సియారిటీ అనేది ఉండాలి కదా! స్పోర్ట్స్ మూవీ తీస్తున్నాం అనే దాంట్లో సిన్సియారిటీ అనేది ఉండాలి. అస్సలు ఉండదు సార్ సినిమాలో. సిన్సియారిటీ అనేదే ఉండదు. పైగా మేమేదో సందేశం ఇస్తున్నాము. మా అబ్బాయికి నేషనల్ అవార్డ్ ఇవ్వండి టైప్‌లో చిరంజీవి గారు చెప్పి అంటే అంటే ఇప్పుడు ఆ సినిమా అమెరికాలో రిలీజ్ అయింది. అమెరికాలో పెద్ద ఆడలేదు. ఆంధ్రాలో ఆడింది అంటున్నారు. మరి ఎంతవరకు ఆడింది అనేది చెప్పలేము గానీ అంటే మళ్ళీ ఇప్పుడు అది కూడా అందులో ఎంత ఇది ప్రొపగాండా ఉందో, ఎంత నిజం ఉందో మనకు తెలియట్లా. అంత 100% ప్రాపగండా సార్ సినిమా అంతా. సినిమాలో అది ఆళ్ళకి ఆళ్ళే ఎక్కేసి పెట్టుకుంటున్నారు కదా! ఆళ్ళే ఎగరేసుకుంటారు. అదే ప్రాబ్లమ్ సార్ ఇప్పుడు. 3 రోజులు 75 గంటల ఫంక్షన్ లాగానే ఈళ్ళు కూడా 75 గంటలు, 100 గంటల ఫంక్షన్‌లో చేసుకున్నారు. సినిమా యాహ్! అంటే ఇప్పుడు చిరంజీవి వల్ల గాని, రామ్ చరణ్ తేజ్ పోయిన సినిమాల వల్ల గాని కొంత జనాలు సినిమాలు చూడడానికి రావటం నిజం. నేనేమి ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ని నేను డిస్ప్యూట్ చేయను. నేను చెప్పేదేంటంటే సబ్జెక్ట్‌లో సిన్సియారిటీ ఉందా లేదా? అసలు సార్ ఇప్పుడు సబ్జెక్ట్‌లో క్రికెట్‌లో సిన్సియారిటీ అంటే మీరు మేబీ యూ ఆర్ యూజింగ్ ఎ మిస్‌నోమర్. అంటే మీరు రాంగ్ పదం వాడుతున్నారేమో. మీరు సబ్జెక్ట్‌లో సిన్సియారిటీ అంటే ఆహ్, అంటే ఆహ్, బిలీవబిలిటీ ఉండాలి కదా సార్ దాంట్లో. అసలు అంటే ఫస్ట్ ఒరిజినాలిటీ అంటున్నారా? మీరు సిన్సియారిటీ అంటున్నారా? అంటే ఐ బిలీవ్ డోంట్ నో. అంటే సార్ ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే అండి, పెద్ది అనేవాడు ఒక కూలీ. ఆ కూలీకి వె మంచి బ్యాటింగ్ వచ్చు. సో, కాబట్టి అక్కడ ఊర్లలో ఎవరి కాళ్ళు వాడికి రూ. 100 $200 ఎంతో ఇచ్చి వాడిని వాళ్ళ టీమ్‌లో ఆడిపించుకుంటా ఉంటారు. వాడేమో మీరు మీ ఫీడ్‌లో చూసిన విచిత్రమైన షాట్‌లతో బాల్‌ని అటు ఇటు కొడతా ఉంటాడు. జనాలు వీళ్ళేస్తుంటారు. ఆ! సో, పోనీ కొడుతున్నాడని అనుకుందాం. మళ్ళీ అది క్రికెట్ సెంట్రిక్ సినిమానా అది? ఫస్ట్ ఫస్ట్ సరే ఇప్పుడు అంటే శుక్రవారం వరకు అంటే మరి 30% సినిమా క్రికెట్. ఆ 30% తర్వాత ఈళ్ళ టీమ్ అంతా కలిసి నన్ను ఓడగొడతానికి ట్రై చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు కుస్తీ నేర్చుకుంటా అని చెప్పి అప్పటికప్పుడు కుస్తీకి షిఫ్ట్ అవుతాడు. కుస్తీకి షిఫ్ట్ అయ్యి ఇండియాకి రిప్రజెంట్ చేయడానికి ఇండియన్ ఫైనల్స్‌లో ఆడతాడు. అంటే హ్యూమన్‌లీ ఇంపాసిబుల్ అది. ఒక క్రికెటరు ఒక కుస్తీ ఆడటం అనేది. పైగా ఆహ్, ఆహ్, ఈ ఎవడో ఎవడో నేషనల్ సెలెక్టర్ చెప్తుంటే "మ్యాన్ థిస్ గై ఈస్ యూజింగ్ క్రికెట్ షాట్స్ ఇన్ కుస్తీ. దట్స్ ఎ రిమార్కబుల్ అచీవ్‌మెంట్" అని చెప్పి ఆడు చెప్పటం. దానికి జనాలు చప్పట్లు కొట్టుకోవడం. ఏడ సార్ అయన్నీ. అదయిపోయింది. ఆ కుస్తీలో లాస్ట్‌లో ఏదో ఏదో చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఫైనల్స్‌లో పోటీకి పడలేడు. పడకపోయేటప్పటికి అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి కాళ్ళు ఇరగ్గొట్టుకొని ఒలింపిక్స్‌లో రన్నింగ్ రేస్ మొదలుపెట్టాడు. సో, మీరు సిన్సియారిటీ అన్న పదానికి నేను ఆల్టర్‌నేటివ్ పదం వెతుకుతున్నాను. ఐ థింక్ ఐ నో వాట్ యూ మీన్. ఇట్స్ నాట్ ద సిన్సియారిటీ. ఇట్ ఈస్ నాట్ బిలీవ్ చేస్తారు అసలు. జీరో ఇట్స్ బిలీవ్. లైక్ స్టోరీలో ఇప్పుడు ఫ్యాంటసీ అయినా గాని బిలీవబిలిటీ ఏదో కొంత ఉండాలి ఎలిమెంట్. ఇప్పుడు ఫ్యాంటసీ అంటే ఇది కంప్లీట్‌గా ఆయనకి మాయలు మంత్రాలు ఇచ్చినట్టు ఐ మీన్ మీరు చెప్పిన దానికిను అవెంజర్స్‌కి పెద్ద తేడా లేదు. వాళ్ళందరికీ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి. ఈయన మాత్రం హ్యూమన్ అది. అవెంజర్స్‌లో 5 ఉంటారు. ఇక్కడ ఒకడే 5 పనులు చేస్తున్నాడు. ఇదే సార్ ఇంకా దరిద్రపు.
అది చూసి మనాళ్ళు ఈళ్ళ కొడుతున్నారు. ఆ! ఎక్కడ మళ్ళా అమెరికాకొచ్చి మళ్ళీ మరి. సో, మళ్ళీ సినిమా ఈ విషయంలో 'సరా' పాయింట్‌కి నేను ఏకీభవిస్తున్నా. మళ్ళీ సినిమాలో హీరోయిన్ ఉంటే హీరోయిన్‌ని ఆబ్జెక్టిఫై చేయడంలో ఇంతకంటే దిగజారు అనుకున్న ప్రతిసారి దిగజారి చూపిస్తారు. హ్మ్. అసలు అంటే ఇగ హీరోయిన్ ఏమో శ్రీదేవి కూతుర్ని పెట్టారు. అసలంటే ఆ మొహం చూపించడం కంటే మిగిలింది చూపించడం ఎక్కువ సేపు చూపించారు. ఇక మన ఫ్యాన్స్ ఎవరైనా నన్ను ఇక నేను అందుకంటే పోనీలెండి. చెప్తున్నాను గాని అక్కడన్నా ఆళ్ళకి ఎళ్ళిన ఫ్యాన్స్‌కి గిట్టుబాటు అనేది. అంటే మొన్న ఎవరో మీరెప్పుడు ఫ్రెండ్స్‌తో ఎళ్ళలేదా? హీరోయిన్ ఒళ్ళు చూపించిందని మొన్న మీరెళ్ళలేదా? ఎవరో నేను ఫ్రెండ్స్‌తో మాత్రం మాట్లాడితే అదే అన్నాననమాట. ఆహ్, సార్ నేను మాత్రం ఆ విషయంలో ఐయామ్ క్లీను. అలాంటి సినిమాలకి నేను చాలానే వెళ్ళాను. ముఖ్యంగా శ్రీదేవి. శ్రీదేవి కోసం సినిమాలు చూసి శ్రీదేవి శ్రీదేవి ఉంటే ఎళ్ళకపోయేటట. ఆ! అంటే సార్ ఎనీవే సో ఇట్స్ రిడిక్యులస్. ఐ మీన్ సార్ ఆ ఇప్పుడు సినిమాలో అవెంజర్స్ మీరు ఇందాక చెప్తున్నాను చూసారా? ఇప్పుడు మీరనొచ్చు అవెంజర్స్, స్టార్ వార్స్ ఇయన్నీ ఏంటి అయన్నీ సై-ఫై, ఫ్యాంటసీ ఇయన్నంటే అవన్నీ అండర్ అట్‌లీస్ట్ 12 వి నో దే ఆర్ ఫాంటసీస్. దే ఆర్ నాట్ ట్రైయింగ్ టు సెల్ us దీస్ ఆర్ హ్యూమన్‌లీ పాసిబుల్. అండ్ దేర్ టార్గెట్ ఆడియన్స్ ఈస్ అండర్ 12. ఆహ్, వి డోంట్ వాంట్ పీపుల్ మోర్ థాన్ ఓహ్! 12 టు సీ వాట్ డు యూ ఇట్. మీన్? సార్ లైక్ అంటే ఐ నేను డోంట్ లైక్ చూస్తారు గాని అవెంజర్స్ గాని నేను ఐయామ్ బిగ్ స్టార్ వార్స్ ఫ్యాన్ అండి బాబు. అంటే చూస్తారు గాని అంటే ఇప్పుడు 'స్టార్ వార్స్' అంటే కొంచెం సైన్స్ ఫిక్షన్ వచ్చింది కాబట్టి కొంచెం సైన్స్ లేదు, ఫిక్షన్ లేదు. ఏం కొంచెం లేదు. పెద్దవాళ్ళు కూడా స్టార్ వార్స్‌లో ఎక్కువ ఏముందండి సైన్స్. అంటే సరే ఇప్పుడు అంటే 'పెద్ది' సినిమాలో మన ఫ్రెండ్స్‌తో మాట్లాడితే అదే చెప్తున్నాననమాట. 'పెద్ది' సినిమాలో ఏదైనా ఉంది, ఒక సందేశం ఉంది అనంటే 'శృతి హాసన్' పాట ఒకటే సార్. వాళ్ళు వారానికి ఒక రూ. 1000 మిగిల్చుకోండి అని చెప్పే పాట తప్ప ఇంకేమీ లేదు సార్ సినిమాలో. మీరు చూసారైతే. ఆ! ఈళ్ళ చప్పట్లు కొట్టారా? ఆడ కొడితే మీరు పంపిస్తారని కొట్టలేదు సార్. సార్ ఇప్పుడు అసలే మామూలుగానే మేమన్నిటికి అన్ని రీల్స్‌కి మా దానిలో మూలం అయిపోతున్నాం. ఇగ ఈ మేము ఇంట్లో పండగ చేసుకున్న మూలమే, మేము బతుకమ్మ ఆడిన ఓకే. మూలం అన్ని రీల్స్ అయిపోతున్నాయి. ఆ ఇక రీల్స్ చేయకూడదని డిసైడ్ అయ్యి ఇట్లా మూసుకున్నాం కదా సార్. సో, ఓకే. మనం అక్కడి నుంచి డయాస్పోరాకి క్విక్‌గా స్విచ్ అవుదామా?